హాయ్ అండి. మల్టీ మిక్స్డ్ మిల్లెట్ జావా పౌడర్‌తో జావా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపించేస్తానండి. సో, దాంతో పాటు కాస్త బక్కపలుచగా ఉన్నవాళ్ళు హై ప్రోటీన్ కోసం పెసల్ని, శనగల్ని, వేరుశనగల్ని డైలీ డైట్‌లో చేర్చుకోండి. నైట్ పడుకునేటప్పుడే ఈ మిక్స్డ్ మిల్లెట్ జావా పౌడర్‌ని ఒక 4 స్పూన్లకి ఒక పెద్ద గ్లాస్ వాటర్ వేసుకొని నానబెట్టుకోండి. మార్నింగ్‌కి ఈ పెసలు, శనగలు చక్కగా నానిపోతాయండి వేరుశనగల్ని. అలాగే నైట్ అంతా కూడా వాటర్‌లో ఈ మిక్స్డ్ మిల్లెట్ జావా పౌడర్ నానడం వల్ల ఇందులో పాజిటివ్ బ్యాక్టీరియా చక్కగా ఉందండి. ఈ బ్యాక్టీరియాయే మనకి గట్ ఫ్రెండ్లీ బ్యాక్టీరియా. అలాగే మన పొట్ట ప్రేగుల్లో వైటమిన్ B12 తయారు చేసుకునే కెపాసిటీ కూడా ఈ బ్యాక్టీరియాకు ఉంది. సో, సరిపడినంత వాటర్‌ని ఎసరుగా వేసుకొని సాల్ట్ వేసేసుకొని నైట్ అంతా వాటర్‌లో నానబెట్టుకున్న మిక్స్డ్ మిల్లెట్ జావా పౌడర్ మిక్స్‌ని ఇందులో వేసుకొని ఈ కన్సిస్టెన్సీలో 10 మినిట్స్ పాటు మనం ఉడికించుకొని గ్యాస్ ఆఫ్ చేసేసుకోండి. సో, చల్లారిన తర్వాత ఇలా గట్టిగా అయిన తర్వాత ఇందులో బాగా పల్చగా చిలికిన మజ్జిగను వేసేసుకొని సర్వ్ చేసుకున్నట్లయితే మనకి సమ్మర్ అంతా కూడా చాలా కూల్‌గా హై ఫైబర్ రిచ్ ఫుడ్‌తో మనకి వెళ్ళిపోతుంది. ఎవరికైనా మిక్స్డ్ మిల్లెట్ జావా పౌడర్ కావాల్సినట్లయితే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్‌కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.